హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ భారత్కి అండ్ పాక్కి 48 గంటల్లో యుద్ధం రాబోతుందని అంటున్నారు సార్. ఈవెన్ పాకిస్తాన్ కూడా ఇదే విషయం చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అండ్ ఇటు పక్క చూసుకుంటే భారత్కి ఇజ్రాయెల్ మద్దతు అయితే ఉంది, వాళ్ళు మద్దతు ప్రకటించారు. అండ్ వాళ్ళ మొసాద్ని కూడా రంగంలోకి దించుతున్నట్టుగా తెలుస్తుంది. మరి భారత్కి మొసాద్ వాళ్ళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సహాయం చేస్తే ఏ విధంగా ఉంటుంది? 48 గంటల్లో యుద్ధం వస్తే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? పాకిస్తాన్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. అదేంటంటే 48 గంటల్లో భారత్ పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతుంది అని చెప్పాడు. ఎందుకంటే మోడీ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు, వీ ఐడెంటిఫై, వీ ట్రేస్ అండ్ పనిష్ ద ఎవ్రీ టెర్రరిస్ట్, తర్వాత దేర్ బ్యాకర్స్ అన్నాడు. వాళ్ళు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా వదిలిపెట్టము, వాళ్ళ భూభాగాల్ని మట్టిలో కలిపేస్తాము, వాళ్ళు ఊహించని స్థాయిలో పనిష్మెంట్ ఉంటుంది అనేది మోడీ చెప్పాడు. దానికి తగినట్టే మన మిలిటరీ కూడా మేము రెడీగా ఉన్నామని అనౌన్స్ చేసింది. మన ఉపాధ్యాయ ద్వివేది కూడా మిలిటరీ ఆయన జనరల్ దీనికి వెళ్ళాడు, మన కాశ్మీర్ వెళ్ళాడు. సో ఆల్రెడీ ఆక్రమణ అంటే ఎయిర్ క్షిపణులకు సంబంధించి ఆక్రమణ అనే ఒక దీన్ని టెస్ట్ చేసి చూశారు. అట్లాగే విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రాంత్ షిప్లో దీన్ని చేశారు అరేబియా సముద్రంలో. సో ఆల్రెడీ లీవులన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ వీటిలో పనిచేసే సోల్జర్స్కి అంతా కూడా లీవులు క్యాన్సిల్ అయ్యి మొత్తం అప్రమత్తంగా రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి. సో మనకున్న లక్ ఏంటంటే మన పొలిటికల్గా అన్ని పార్టీలు, మొన్న 15 పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరిగింది. అన్ని పార్టీలు కూడా అన్కండిషనల్ సపోర్ట్ మోడీ ప్రభుత్వానికి ఇస్తున్నాయి. అట్లాగే యావత్ భారతదేశం 140 కోట్ల భారతదేశ ప్రజలు మనం యుద్ధానికి రెడీగా ఉన్నాము మేమని చెప్తున్నారు. రెండోది, మన యుద్ధం చేయగలిగిన యూత్ మనకి దేశంలో 50 కోట్ల మందికి పైన ఉన్నారు. అంటే అవసరమైతే 50 కోట్ల సైన్యం మనకి రెడీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే యాక్టివ్ యూత్ అనేది కూడా మన దేశంలో బాగున్నారు. వాళ్ళకి అది లేదు, ఎందుకంటే వాళ్ళ పాపులేషనే 25 కోట్లు పాకిస్తాన్ పాపులేషన్, మన పాపులేషన్ 140 కోట్లు. కాబట్టి పాపులేషన్ అంతా కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు యుద్ధం అంటే ఏం జరగబోతుంది అనేది ఒకటి చర్చ. రెండోది, మొసాద్ ఇండియాలోకి ఎంటర్ అయింది, మొసాద్ హెల్ప్ చేయబోతుందని. ఇక్కడ మోడీ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే 2 విషయాలు ఉన్నాయి మోడీ చెప్పిన దాంట్లో. ఒకటి టెర్రరిస్టులు, 2 వాళ్ళ బ్యాకర్స్. సో ముందుగా టెర్రరిస్టులని ఎలా ఏరయ్యాలనేది ఫస్ట్ కర్తవ్యం. బ్యాకర్స్ అంటే పాకిస్తానే, పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు, మిలిటరీ కావచ్చు, వాళ్ళే బ్యాకర్స్. ఎందుకంటే ఇండియాలో టెర్రరిజాన్ని పెంచి పోషించి వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ నడిపి వాళ్ళని తయారు చేసి వాళ్ళకి వెపన్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళకి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ప్రొవైడ్ చేసి అన్నీ చేసేది ఎవరు? పాకిస్తానే. కాబట్టి పాకిస్తాను లేకపోతే మిలిటరీ కావచ్చు, ఐఎస్ఐ కావచ్చు, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అంటారు ఐఎస్ఐ. సో వీళ్ళే చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటామంటే పాకిస్తాన్ మీద కూడా చేస్తామనేది మోడీ ప్రకటనలో ఉద్దేశం. ఆ మేరకి డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ శాంక్షన్స్, ట్రేడ్ రద్దు చేసుకోవడం, తర్వాత ఇండస్ వాటర్ ట్రీటీ దాన్ని అబేయన్స్ అంటారు. అబేయన్స్ అంటే ఆపేశారు, తాత్కాలికంగా ఆపేయడం. సో ఇవన్నీ చేస్తున్నారు. సో దీంట్లో ఒక పక్క ఇవన్నీ చేస్తూనే మిలిటరీ పరంగా యుద్ధం అనేది స్టార్ట్ చేయాలి. దీనికి సంబంధించి కాల్పుల విరమణ ఎల్ఓసి దగ్గర, కాశ్మీర్లో ఎల్ఓసి అని ఉంటుంది, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉంటుంది, దానికి మన భూభాగానికి మధ్య ఒక ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. అక్కడ 2021 నుంచి యుద్ధ విరమణ ఉంది, దాన్ని విరమించుకుంటున్నా ఉన్నారు. సో అక్కడ కూడా కాల్పులు జరుగుతున్నాయి. ఆల్రెడీ మన రాడార్ సిస్టమ్స్ కూడా అప్రమత్తంగా గస్తీగాస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణం అయితే కమ్ముకుంటుంది అనేది అందరూ కూడా అంటున్నారు. సో యుద్ధం ఎలా ఉంటుంది, దీంట్లో మొసాద్ పాత్ర ఏంటంటే, ఫస్ట్ భాగం ఏదైతే ఉందో టెర్రరిస్టులని ఐడెంటిఫై చేయడం, ట్రేస్ చేయడం, చంపడం. పనిష్ చేయడం అంటే చంపడమే, ఇంకా వేరేది ఏమి లేదు ఇక్కడ. వాళ్ళని తీసుకొచ్చి జైళ్ళలో పెట్టడం అట్లేమి ఉండదు, చంపేయడమే. కాబట్టి మొసాద్కి ఒక ఎక్స్పర్టైజ్ ఉందన్నమాట. అంటే ఎవరెవరిను వేటాడి, నీకు హిట్లర్ కాలంలో
యూదుల్ని చంపిన వాళ్ళని కూడా మొసాద్ వెళ్ళి చంపేసి రాగలిగింది, జర్మనీలో అన్ని చోట్ల యూరోప్లో. అట్లాగే అన్నిటికంటే మ్యూనిక్ అనే ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద. మ్యూనిక్ అనే సినిమా స్పిల్బర్గ్ తీశాడు. అందులో ఏంటంటే 1972లో మనకి మ్యూనిక్లో ఒలింపిక్ జరుగుతుంది. ఆ ఒలింపిక్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ స్పోర్ట్స్మెన్ని అక్కడ పాలస్తీనా టెర్రరిస్ట్ గ్రూపు, దాని పేరు బ్లాక్ సెప్టెంబర్ అనే ఒక గ్రూపు వెళ్ళి 11 మంది స్పోర్ట్స్మెన్ని చంపేస్తారనమాట. సో చంపేసి వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. దాని తర్వాత ఇజ్రాయెల్లో గోల్డీ మేయిర్ అనే ఆమె ఇజ్రాయేలీ ప్రధానమంత్రి, ఆమె ఆధ్వర్యంలో ఒక టీముని ఫామ్ చేస్తారు, 5 మందితో కూడింది. ఈ టీము ఏం చేస్తారంటే యూరోప్లో తర్వాత మిడిల్ ఈస్ట్లో ఈ బ్లాక్ సెప్టెంబర్ టెర్రరిస్టులు 11 మంది చంపిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం, అంటే చంపేయడం అనే కార్యక్రమం చేస్తారనమాట. ఇది నిజానికైతే రియల్గా దీని పేరు ఆపరేషన్ ర్యాత్ ఆఫ్ గాడ్ అంటారు. 10 ఏళ్ళు పట్టింది నిజానికి, ఇవన్నీ వీళ్ళని ఎతికి చంపడానికి 10 ఏళ్ళు పట్టింది ఆపరేషన్కి. కానీ సినిమాలో అట్లా ఉండదు కదా, సినిమాలో టైం 10 ఏళ్ళు పట్టినట్టు చూపించలేదు, కానీ కొంతకాలం ట్రై చేసినట్టుగానే చూపించారు. సో మొసాదే అదంతా చేసింది అనమాట. అది రియల్ లైఫ్లో కూడా మొసాద్కి ఉన్న ఎక్స్పర్టైజ్ ఏంటంటే మనుషులు ఎక్కడ దాక్కున్న భూగోళంలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రేస్ చేసి చంపేయడంలో మొసాద్కి ఎక్స్పర్టైజ్ ఉంది. అందుకని ఇప్పుడు మొన్న పహల్గాము అటాక్లో పాల్గొన్న 7 మంది అంటున్నారు. ఆ 7 మంది టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేసి వాళ్ళని ఎలిమినేట్ చేయడం, అంటే చంపేయడం అనే కార్యక్రమానికి మొసాద్ మనకి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. సో ఆల్రెడీ మన ఇంటెలిజెన్స్ రా అండ్ మొసాద్, రా అంటే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటారు. సో అది మన ఎక్స్టర్నల్ స్పై వింగ్ అనమాట, ఇంటెలిజెన్స్ వింగు. సో ఈ వింగు మొసాద్ కలిసి పనిచేయబోతున్నాయి. ఈ పనిచేసి ఈ టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేయబోతున్నాయి. ఇది నెంబర్ 1 టాస్క్ మనకి. ఎందుకంటే ఇజ్రాయెల్కి కూడా పాకిస్తాన్ని ఎనిమిగా చూస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వార్ఫేర్కి సంబంధించిన అవి నిన్ననే వాళ్ళ అబ్దుల్ కాసిం అనే ఆయన చెప్తున్నాడు, 130 ఉన్నాయి మా దగ్గర, 138 ఉన్నాయి, 138ని మేము ప్రయోగిస్తామని. అంటే న్యూక్లియర్ హెడ్స్ అనమాట, అణ్వాయుధాలు అనుకోవచ్చు. సో ఇది పైగా నాన్ ప్రొలిఫరేషన్ టెరిటరీలో కూడా భాగం కాదు పాకిస్తాను. రెండోది ఫస్ట్ యూజర్ అనే కండిషన్ కూడా దానికి వర్తించదు, అది ఫస్ట్ యూజర్గానే వేసేస్తుంది. ఫస్టే అది కూడా వేయడానికి కూడా రెడీగా ఉంది. మనం అనుకో ఫస్ట్ యూజర్, మన మీద ఎవరన్నా వేస్తే మనం వేస్తాం, మనం ఫస్ట్ వేయమన్నమాట, అది మనం పెట్టుకున్న రూల్. కానీ పాకిస్తాన్కి ఆ రూల్ లేదు, ఫస్టే వేసేస్తున్నాం. అందుకని ఇజ్రాయెల్ సీరియస్గా ఉంది. ఇక రెండవది, ఈ యుద్ధం వస్తే ఆల్ అవుట్ వార్ అంటారు. ఆల్ అవుట్ వార్కి ఇండియా వెళ్ళే అవకాశం అయితే లేదనేది మన మిలిటరీ ఎక్స్పర్ట్లు, డిఫెన్స్ ఎక్స్పర్ట్లు చెప్తున్నది. ఎందుకంటే ఆల్ అవుట్ వార్ అంటే ఇట్ లీడ్స్ టు న్యూక్లియర్ వార్, అది న్యూక్లియర్ వార్కి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు పెట్టుకుంటారంటే డెటరెంట్ అంటే మన మీదకి రాకుండా, నా దగ్గర ఆయుధం ఉందంటే నువ్వు భయపడతావు, నా దగ్గర గన్ ఉందనుకుంటే నువ్వు భయపడతావు నా మీద అటాక్ చేయడానికి. సో అందుకని చాలామంది కూడా వెపన్స్ ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం. వెపన్స్ ఉంటే అసలు ఎవడు అటాక్ చేయడు కదా అని భయపడతారు అని. సో అందుకని న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఆల్ అవుట్ వార్ వెళ్ళే అవకాశం లేదు, కానీ టార్గెట్ వార్ అయితే జరిగే అవకాశం ఉంది. అంటే టార్గెటెడ్గా ఎట్లయితే ఇజ్రాయిల్ లెబనాన్లో లేకపోతే ఇరాన్లో టార్గెటెడ్గా అటాక్ చేసిందో, ఎయిర్ స్ట్రైక్స్ చేసిందో, అలాంటివి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే సర్ప్రైజ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ అనేది సర్ప్రైజ్ కాదు, ఆల్రెడీ మనం 2019లో చేస్తాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు సర్జికల్ స్ట్రైక్ ఏమైనా చేస్తారేమో అని, వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు. ప్రిపేర్డ్గా లేని చోట కొట్టడమే సర్ప్రైజ్ అంటే శత్రువు ఊహించని చోట దెబ్బ కొట్టాలి. దానికి ఇప్పటి వరకు మనం యూజ్ చేయని వెపన్స్ని యూజ్ చేయబోతున్నాము అని చెప్తున్నారు. సో అది ఎలా జరగబోతుంది, ఎట్లా జరగబోతుంది అనేది తెలియదు. 48 గంటల్లో జరగచ్చు,
కొన్ని రోజుల లోపల కూడా జరగచ్చు. ఎందుకంటే పుల్వామా అటాక్ తర్వాత 12 రోజులలో మనం అప్పుడు సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్లో చేసాం. ఓకే. కాబట్టి ఇది కూడా 10 రోజులు తీసుకోవచ్చు, లేదా ఇమీడియట్గా కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.